హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ డెల్టా శ్రీహరి పంచులసి సమర్పించు ఊ అంటావా ఊ అంటావాకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్. మండింది కదా ఉదయ్? మండలేదు. మండే ఈ రోజు కాబట్టి. మండదా అక్క, మండదా చెల్లి. ఓకే, సో వీకెండ్ ఎలా ఎంజాయ్ చేసావు ఉదయ్? మస్తు సూపర్ హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఏం చేస్తేవి అంటే మొత్తం ఇంకా ఫ్యామిలీ టైం అన్నమాట. రోజు కొంతమంది మొహాలు చూసి చూసి బోర్ కొట్టి ఇలా కాదని చెప్పి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పి. నిన్న ఉదయ్ వాళ్ళ అమ్మగారి బర్త్డే, ఒకసారి విషెస్ చెప్దాం. నిన్న కదా, ఎందుకు బిలేటెడ్ చెప్దాం కదా. చెప్పైతే పేరు చెప్పు. లక్ష్మి గారు. లక్ష్మి గారు, మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ స్టూడియో యువ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బర్త్డేస్ సేమ్ నా పోలికలోనే ఉంటారు తెలుసా. చెప్పే వరకు అసలు నువ్వు గ్యాప్ ఇవ్వవా? బర్త్డే విషెస్ చెప్పాలన్నా కూడా ఎందుకు నన్ను ఎలా తొక్కేస్తున్నావు నువ్వు? యాంకరింగ్ లో ఎప్పుడో నేర్పించిందే నేను యాంకరింగ్. నిన్న అయిపోయింది కదా, ఈ రోజు ఎందుకు బిలేటెడ్ చెప్తాము, హ్యాపీనెస్. సో ఆంటీ మీరు ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇటువంటి ఒక రాక్షస్ లాంటి ఒక ఏమంటారు అన్ని ఫిలిం ద బ్లాంక్ లో ఏది కావాలంటే అది నింపేసుకోండి. అలాంటి ఒక కుమారుడిని మీరు ఇక్కడ ఇచ్చినందుకు మాకు చాలా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్, నమస్తే. ఓకే, సో ఈ రోజు ఏంటి మరి టాపిక్ ఏం తీసుకున్నాం? ఈ రోజు యాక్చువల్ గా అసలు నార్మల్ గా మనకు ఒకప్పుడు సినిమాలు అంటే ఎలా వచ్చాయి మోనిక, సినిమాలు వేరే 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 కంటెంట్ ని మన వాళ్ళు డబ్బింగ్ చేసేవారు. లేదు అంటే మన వాళ్ళు సినిమా తీసింది వేరే వేరే లాంగ్వేజెస్ లో వాటిలో వాళ్ళు రీమేక్లు అలా చేశారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి ఆ సినిమాని తెలుగులో ఒకసారి, ఇంగ్లీష్ లో అదే హిందీలో ఒకసారి, తమిళ్లో వాళ్ళ డైలాగ్ కూడా అక్కడే చెప్తారు సార్. తెలుగు అయిపోయిందా మళ్ళీ సేమ్ టేక్ తమిళ్ అంటారు, తమిళ్లో చెప్పాలి. సో దాని వల్ల ఏంటంటే ఎక్కువ సార్లు తీయడం అవ్వకుండా ఒకేసారి తీసేస్తారు. అండ్ ఏం చేస్తున్నారంటే తెలుగు హీరోని హిందీ హీరోయిన్ ని కంబైన్ చేసేసి పాన్ ఇండియా లాగా. మన కలికి వచ్చింది, ఎంత బాగుందో, జనాలు ఎంత నచ్చిందో. యానిమల్ మూవీ కూడా అలాగే తీశారు. ఎస్, సో మన జనాలు ఏమంటారో సో ఈ టాపిక్ మీద సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ కాల్ తీసుకొని మాట్లాడు చక్కగా. ఓకే మేడం, మాట్లాడు. హలో హలో హాయ్. నమస్తే. ఎక్కడి నుంచి? ఎవరు? రాధా. అనురాధ, ఎలా ఉన్నారు రాధా? నిన్ను అడిగారా? నన్ను అడిగారు. నువ్వుదా ఆన్సర్ ఇవ్వు. షటప్ యువర్. ఓకే అనురాధ గారు, ఏం చేస్తుంటారు మీరు? యువర్ టీచర్. ఓ వావ్. హి ఈజ్ ఎ స్టూడెంట్. Yeah, if you will become teacher, I will become student. బల్పంపట్టి టీచర్ గారు పక్కన కూర్చుని నేర్చుకుంటా అంట. మార్చాం చూసారు సాంగ్, విన్నారా? మళ్ళీ పాడతా చూడండి. బల్పంపట్టి టీచర్ గారు పక్కన కూర్చుని నేర్చుకుంటా. సాంగ్ పాడమంటారా? చెప్పండి. దేవుడా ప్లీజ్, అనురాధ గారు ప్లీజ్ పాడమని నన్ను అడగవలేనా? వద్దులేండి. అనురాధ గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పక్కన కొంతమంది కులుకుంటున్నారు, కొంచెం ఏదో ఒకటి అయ్యండి వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ. స్కూల్ కి వెళ్ళలేదా మీరు? థ్యాంక్ యూ చెప్పావా? ఆవిడ చక్కగా కాంప్లిమెంట్ ఇచ్చారు మన ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. ఓకే, నేర్చుకోండి సంస్కారాలు ఫస్ట్. నువ్వు ఫస్ట్ నమస్కారం పెట్టు టీచర్ కి. సరే, సో అనురాధ గారి టాపిక్ అడుగు, ఆవిడ ఏం చెప్తారు? అనురాధ గారు, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అయితే ఒకప్పుడు సినిమాలు డబ్బింగ్లు రీమేక్లు చేసేవారు కదా. తెలుగు సినిమాల్ని హిందీలో, హిందీ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసేవాళ్ళు కదా. కానీ అప్పట్లో తెలుగు సినిమాకి తెలుగు హీరో హీరోయిన్స్, హిందీ సినిమాకి హిందీ సినిమా హీరో హీరోయిన్స్ ఉండేవాళ్ళు బాలీవుడ్ లో. బట్ ఇప్పుడు ఏమైందంటే టాలీవుడ్ బాలీవుడ్ రెండు ఇలా కంబైన్ అయిపోయి పాన్ ఇండియా అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? అది మీరేమంటారు దానికి? కరెక్టేనా కాదా? కరెక్టేనా కాదంటే నా అభిప్రాయం చెప్తున్నాను. చెప్పండి. తెలుగు మూవీస్ కు తెలుగు వాళ్ళు ఉండడం బెటర్. ఓకే, ఇక దానికి వేరే హిందీ మూవీస్ కన్నా వేరే దానికి వాళ్ళు సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళని హిందీలో తెచ్చిపెట్టడం, హిందీ వాళ్ళని తెలుగులో తెచ్చిపెట్టడం అస్సలు షూట్ అవ్వదు. అలానే కాదు, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి మన పాతకాలపు సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగదీక్ వీరుడు అతిలోక సుందరి సినిమాలో అంజనం వేస్తా అని ఆయన వస్తాడు కదా, అమరేష్ పురి. ఆయన సెట్ అయ్యాడు చూసారా క్యారెక్టర్ కి. అలా క్యారెక్టర్ సెట్ అయితే తీసుకోవచ్చు కదా. అలా అంటారా?
మనం అయితే సినిమా గురించి అంతా అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, యు కాంట్ డు దట్. కానీ మీరు అన్నట్టు ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటే మంచిది అంటున్నారు కదా. మీరు ఎలా సడన్ గా అడిగారు క్వశ్చన్, కానీ నాకైతే జగదేకుడు ఎదురకు సుందర మూవీ అంటే ఫేవరెట్ మూవీ. అమరీష్ పురి గారు అంటే చాలా అంజనం వేస్తా కావాలికా అంటారు ఆయన. మాన్నం. ఓకే అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ.